హలో గైస్, మన దగ్గర ఇన్నోవా క్రిస్టా వచ్చింది. బండి ప్రాబ్లం వచ్చేసి బండి ఏబిఎస్ ప్రాబ్లం ఉంది. మనకు బ్రేక్లు కూడా డైరెక్ట్ అయిపోయినాయి. ఒకసారి చూద్దాం. తాళం ఆన్ చేసిన. ఇది పుష్ బటన్ ఉంది. మనకు తాళం ఆన్ చేసిన. స్టార్ట్ చేద్దాం ఒకరి. చూడవచ్చు బండి స్టార్ట్ అయింది, కానీ లైట్లు డైరెక్ట్ అయిపోయినాయి. ఏబిఎస్ లైట్, మన బ్రేక్ లైట్, బ్రేక్ కూడా దింపుదాం. చూడొచ్చు బ్రేక్ కూడా దింపిన, కానీ పోతలేదు అది. మనకి ఏబిఎస్ ప్రాబ్లం ఉన్నా బ్రేక్ వెళ్ళిపోదు. ఒకసారి స్కాన్ చేద్దాము, బండి ప్రాబ్లం ఏమో చదువుతాము. బండి ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి ఇగ్నిషన్ ఆన్ చేద్దాం. టొయోటా లెక్సస్. హెల్త్ రిపోర్ట్లో పోయి స్కాన్ చేద్దాం. ఒకసారి మన ప్రాబ్లం ఏమొస్తుందో ఇలా చూపిస్తుంది. ఒకసారి చూద్దాము. చూడవచ్చు ఏబిఎస్లో అయితే 3 ఫాల్ట్ కూడా వస్తున్నాయి. చూద్దాము ఒకరి ఫాల్ట్ కూడా ఏముందో. ఇప్పుడు వచ్చే స్కాన్ అయితే అయిపోయింది. ఓపెన్ షాట్ రియర్ స్పీడ్ లెఫ్ట్ సర్క్యూట్ అని చూపిస్తుంది. ఏదైనా వైర్ కట్ అయినది చూపిస్తుంది. సర్క్యూట్ అని చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ అంటే మనకు లెఫ్ట్ సైడ్, వెనక సైడ్ రియర్ అంటే ఒకరి వెనక ఏబిఎస్ చెక్ చేద్దాం. ఏమైనా వైర్లు గిట్లా కట్ అయిపోయినాయి. అట్లనే మనం మల్టీమీటర్ కూడా తీసుకున్నాము. చూడవచ్చు మల్టీమీటర్ ఒకటి తీసుకున్నాము. అట్లే మనం వోల్టేజ్ చెక్ చేద్దాము. అక్బర్ ఇంకో బ్యాటరీ తీసుకో. చూడవచ్చు లెఫ్ట్ సైడ్ ఇది సైడ్, రైట్ సైడ్ అక్కడిది. రియర్ లెఫ్ట్ అంటే మన వెనక సైడ్ మనకి ప్రాబ్లం చూపిస్తుంది. ఒక పరిధి తీసి వోల్టేజ్ చెక్ చేద్దాము. వోల్టేజ్ వస్తుందా లేదా. ఇట్లా పట్టుకో అక్బర్ కప్లర్ది. చూడొచ్చు కప్లర్ అయితే తీసిన. పరిగో ఇది మన మల్టీమీటర్. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేద్దాం. మళ్ళీ వోల్టేజ్ వస్తుందా లేదా. 20 మీద పెట్టా. 20 మీద పెట్టి ఇటు సైడ్ పెడుతున్నాను. చూడండి ఇప్పుడు ఇవి పెడదాము. చూడొచ్చు ఒకరు చూపించాలి మల్టీమీటర్. చూడొచ్చు వోల్టేజ్ చూపిస్తలేదు. మరి ఇంకో కప్లర్ ఉంది రైట్ సైడ్ది, ఆ కప్లర్ చూపిస్తాను. దీనికి వస్తుంది లేదు. చూడొచ్చు ఇంకోటి మరి రైట్ సైడ్ కప్లర్ పెడుతున్నా. వోల్టేజ్ వస్తుందో లేదు చూడండి. ఒక్క నిమిషం. చూడొచ్చు వోల్టేజ్ అయితే వస్తుంది. ఇది రైట్ సైడ్ది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చెక్ చేద్దాం. రైట్ సైడ్ బాగానే ఉంది మనకు. వోల్టేజ్ వస్తుంది మనకు. లెఫ్ట్ సైడ్లో వోల్టేజ్ వస్తలేదు. ఒకసారి చూపిస్తుంది మళ్ళీ ఒకసారి. ఇక్కడ పెట్టేసి చూడొచ్చు వోల్టేజ్ చూపిస్తలేదు మనకి. ఇది వైరింగ్ మొత్తము
ఈడికి వెళ్ళి ట్యాంక్ మీకెళ్ళి పోతుంది ఇట్లా పైనకి వెళ్ళి పోయి మనకి ఇటు సైడ్ వస్తుంది చూపిస్తా. ప్రాబ్లం దొరికింది ఒకరు మీకు కూడా చూపిద్దామని చూపిస్తాను. ఇట్లా పైనకి వెళ్ళి వచ్చి ఇడికి వెళ్ళి వస్తే లెఫ్ట్ సైడ్ ఇది వైరింగ్ అనిపిస్తుందా? ఈ వైరింగ్ కూడా కాదు, ఈ లోపల ఇంకా వేరే వైర్లు ఉంటాయి. దీని సపరేట్ వైరింగ్ ఈడు ఉంటుంది లోపల చూడవచ్చు. మనకి రెడ్ వైర్లా పవర్ ఇది వైర్ కట్ అయిపోయింది రెడ్ వైర్. ఇప్పుడు ఈ వైర్ మేము పెట్టినాము, ఇది పెట్టి ఒకరి కింద మనం రెడ్ వైర్ జాయింట్ చేసి ఒకరు చూద్దాము. రాకపోయి పెట్టుకో చూడవచ్చు. ఒక వైర్ అయితే తీసుకున్నాము ఇంతకుముందుకి, తీసుకొని ఒకరి రెడ్ వైర్ పెట్టి జాయింట్ చేద్దాం. ఒక వోల్టేజ్ చెక్ చేద్దాం. చూడొచ్చు మల్టీమీటర్ ఇక్కడ పెట్టినా చూడొచ్చు వోల్టేజ్ కూడా వస్తుంది. నాకు ఆ వైర్ కట్ అయిపోయి వోల్టేజ్ రాకుండే పవర్ రాకుండే ఏబిఎస్కి ఒకరి అప్లోడ్ పెట్టేద్దాము. అప్లోడ్ పెట్టి ఒకరు చూద్దాము. చూడొచ్చు ఒకటి తాళం ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. చూడొచ్చు ఏబిఎస్ వైర్లు అయితే మన లైట్లు అయితే వెళ్ళిపోయినాయి. ఒకరి స్కాన్లా డిలీట్ చేద్దాము. ఇవి కూడా ఫాల్ట్ కోడ్ ఇంతకుముందు స్కాన్ చేసినాం కదా. చూడొచ్చు ఫాల్ట్ కోడ్ కూడా వెళ్ళిపోయింది. ఒకరు స్టార్ట్ చేద్దాం. చూడొచ్చు లైట్లు అయితే వెళ్ళిపోయినాయి అన్నీ. ఒక హ్యాండ్ బ్రేక్ కూడా తీద్దాము. చూడొచ్చు హ్యాండ్ బ్రేక్ లైట్ కూడా వెళ్ళిపోయింది. చూడొచ్చు మనకు ఆ మధ్యలో మన ట్యాంక్ కింద వైరింగ్ కట్ అయిపోయింది. ట్యాంక్ వైర్ కట్ అయిపోయిందని చూపించలే. చూడొచ్చు మన ట్యాంక్ కిందనే వైరింగ్ కట్ అయిపోయింది ఆడికెళ్ళి ఈడికి. అందుకనే డైరెక్ట్ వైర్ ఇచ్చి మీకు చూపిస్తున్నా. నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.